ఆల్ ఇండియా ర్యాంకర్స్ షార్ట్ ఫామ్లో ఎయిర్ ఏఐఆర్ కొత్త తెలుగు వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది మొన్న జూలై 3 నుంచి. నేను ముందు ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన కాడ నుంచి నచ్చింది నాకు ట్రైలర్. ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేశాను. 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట పైనే. మొత్తం చూడడానికి 4 గంటల 10 నిమిషాలు పడుతుంది. బట్ అయినా మన టైంకి వర్త్ వాచింగ్ ఈ ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్. అందులో ఈటీవీ విన్ వాళ్ళు మంచి మంచి సినిమాలు, మంచి మంచి వెబ్ సిరీస్లు వస్తాయి. అప్పుడెప్పుడు #90s చూశాను. మళ్ళీ ఇప్పుడు ఆ రేంజ్ ఫీలింగ్ వచ్చింది ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్. మొదటి ఎపిసోడ్లోనే మనకు సునీల్ క్యారెక్టర్తో చూపించారు. 2012లో జరిగినట్టు చూపించారు కథ. అంటే అప్పట్లో కాదు, ఇప్పటికి కూడా ఈ నారాయణ, చైతన్య, ఈ ఇంటర్ కాలేజీలు, వాళ్ళ ఐఐటి కోర్సులు అలాంటి వాటితో పోటీగా ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే ఇన్స్టిట్యూట్ పెట్టినట్టు మన సునీలు. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వ్యంగ్యంగా, సర్కాస్టిక్గా, ప్లస్ మన పిల్లలు ఎలా నలిగిపోతున్నారు చదువులో పడి అనేసి వాటి మీద ఉంటుంది సినిమా. బట్ ఇది డాక్యుమెంటరీలకు కాకుండా 3 క్యారెక్టర్లతో, అంటే మనకి హీరోలుగా అంటే 3 పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలు. ఒకటి హర్ష రోషన్, అతను ఈ మధ్య బాగా తెలుస్తున్నాడు అందరికీ, కోర్టు సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఇంకా 2 పిల్లలు. దాంట్లోనే కులాలు పెట్టారు, మతాలు పెట్టారు, ధనిక పేద భేదాలు కూడా చూపించారు ఈ 3 క్యారెక్టర్స్లోనే. ఇక ప్లస్ ఇంకొక క్యారెక్టర్ ఉన్నాడు, సందీప్ రాజ్ అనేసి, మన కలర్ ఫోటో డైరెక్టర్. అతనే ఈ వెబ్ సిరీస్ తీసిన ప్రొడ్యూసరు, ప్రజెంటరు. సినిమాలో కూడా, ఈ వెబ్ సిరీస్లో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు అతను. భలే చేశాడు అసలు సందీప్ రాజు. 2-3 సీన్లే ఉన్నాయి కానీ అదిరిపోయాయి. సునీల్వి 2 సీన్లే ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్లో స్టార్టింగ్, సెకండ్ ఎపిసోడ్లో స్టార్టింగ్ అలా కనపడతాడు అంతే. ఇక మిగతా అంతా ఈ ముగ్గురిదే. వాళ్ళ ఇంటిని 10th క్లాస్ రిజల్ట్స్తో స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇంటర్లోకి రావడము, ప్యారలల్గా వాళ్ళ ఒకరికి లవ్ స్టోరీసు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం, ఒక్కొక్క నేపథ్యము. ఇలా అందరూ విజయవాడ చేరుతారు, ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడము, పేరెంట్స్ ప్యారలల్గా పేరెంట్స్ పడే కష్టాలు, డబ్బులు ఫీజులు కట్టలేక వాళ్ళు పడే పాటలు, ఇవన్నీ లైట్గా టచ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక ఇన్స్టిట్యూట్లో జరిగే, అంటే మ్యాథ్స్ టీచర్గా సెకండ్ ఎపిసోడ్లో మనకు హర్ష చెముడుతో వచ్చిన కామెడీ, సీరియస్గా ఉంటాడు బట్ కామెడీ బాగా పడింది హర్ష చెముడు. ప్లస్ వార్డెన్గా మన జీవన్ రెడ్డి క్యారెక్టర్ అయితే హిలేరియస్గా ఉంది, భలే సెట్ అయింది. అసలు భలే అనిపించింది నాకు. అంటే ప్రతి విద్యార్థి, అంటే ప్రతి స్టూడెంటు ఈ 10th, ఇంటర్ ఇవన్నీ పాస్ అయి రావాల్సిందే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అంటే పాస్ ఇన్ ద సెన్స్ అవన్నీ చూస్తారు లైఫ్లో. సో వాళ్ళకందరికీ అది గుర్తొస్తుంది ఖచ్చితంగా. అది హాస్టల్ స్టోరీ అయినా కానీ, హాస్టల్ లేకపోయినా కానీ అందరికీ అవన్నీ గుర్తొస్తాయి. క్లాస్ రూమ్స్, ఆ గొడవలు, ఫస్ట్ లవ్, క్రష్, ఇవన్నీ చాలా బాగా. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరో కానీ భలే ఇచ్చారు స్టార్టింగ్ నుంచే కూడా. సందర్భానుసారంగా సినిమాల్లో వచ్చే పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో పెట్టుకొని మాటలు బాగా రాసుకున్నారు. ఏమంటే సెకండ్ ఎపిసోడ్లో కొద్దిగా కులాల గురించి డైరెక్ట్గా కమ్మ కులాన్ని, అంటే విజయవాడ సైడ్ ఎక్కువ మన తెలుగుదేశం పార్టీ, జై బాలయ్య ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. అవసరం లేదనిపించింది కానీ దాన్ని ఇంకోసారి వాడుకున్నారు కాబట్టి ఇక సరేలే అనుకోవచ్చు. బట్ అవసరం లేకునింది అలా ఒక కులాన్ని డైరెక్ట్గా చూపించడం అనేది. ఇక అలాగే మొదటి 3 గంటలు, అంటే ఈ 5 ఎపిసోడ్ల వరకు 3 గంటల పాటు సినిమా, అది ఈ వెబ్ సిరీస్ ఫన్ టోన్లోనే ఉంది. ఇంకా మధ్యన అబ్బాయిలది కాబట్టి కొంచెం కొద్దిగా, అంటే ఆ ఏజ్లో తెలియని ఈ సెక్స్ గురించి లేకపోతే ఇలాంటివి కూడా కొన్ని లైట్గా పెట్టుకున్నారు. ప్లస్ అంటే చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ నాకు ఒకటి ఈ మొదటి 3 గంటల్లో నచ్చింది ఏంటంటే, ఒక అబ్బాయిది ఈ బాత్రూమ్ సీన్ ఎక్కువ పెట్టుకున్నారు. అది నాకు కొద్దిగా ఇరిటేషన్ అనిపించింది. బట్ కథకు అవసరం అనుకోవచ్చు కానీ, బట్ ఈ బాత్రూమ్ సీన్లు పెట్టుకుంటే కొద్దిగా చూడబుద్ధి కాదు. ప్లస్ అంటే 3 అబ్బాయిల్లో 2 అబ్బాయిలకి మంచి రీజన్ ఉంటుంది కాలేజ్ వదిలిపెట్టి పోవాలనేసి. 3వ వాడికి పాపం అవసరం లేదు కానీ అది అంత కన్విన్సింగ్ అనిపించలేదు. సరే ఇక అనుకుంటే 3 గంటల పాటు ఎంటర్టైన్ అయ్యాను. ఇక 3 గంటల తర్వాత ఒక అరగంట పాటు, అంటే 6వ ఎపిసోడు ఎంత ఎమోషనల్గా ఉందంటే, అబ్బా నిజంగా నాకు జీవన్ రెడ్డిది ఒక సీను, ప్లస్ మన యాక్టర్ సమీర్, వాళ్ళిద్దరిది 2 సీన్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ జీవన్ రెడ్డి సీన్ అయితే ఇంకా కళ్ళు నీళ్ళు తిరిగాయి నాకు. ఇక సమీర్ క్యారెక్టర్ కూడా అలాగే. అసలు అరగంట పాటు 6వ ఎపిసోడ్ మాత్రం ఫుల్ ఎమోషన్ చేసింది. ఇక 7వ ఎపిసోడు ఇక క్లోజింగ్ ఇచ్చారు. ఇక సినిమాటిక్ లిబర్టీ అనుకున్నాను నేను, కొద్దిగా క్లోజ్ చేయాలి కాబట్టి. బట్ అలా లిబర్టీ తీసుకోకుండా ఎండ్ చేస్తూ సెకండ్ సీజన్కి లీడ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది ఇంటర్ ఫస్ట్ ఇయర్దే చూపించారు, ఇంటర్ సెకండ్ ఇయర్దే సెకండ్ సీజన్ రాబోతుంది. బట్ సరేలే హ్యాపీగా ఉందనుకుంటే ఎండింగ్లో ఒక షాక్ ఇచ్చారు. అబ్బో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అదిరిపోయింది. అదైతే ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు సూపర్గా ఉంది ఈ వెబ్ సిరీస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఎయిర్ అనేసి. ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం వల్ల చాలామందికి తెలియదేమో,
బట్ #90s కూడా ఇంగ్లీష్ టైటిలే, అంత బాగా చూశారు అందరూ. దీనికి ఎందుకు అంత అప్లోస్ వచ్చినట్టు లేదు మరి. బట్ ఖచ్చితంగా చూడండి, ఇంటిల్లి పాది కూర్చొని ప్రతి స్టూడెంట్, ఎస్పెషల్లీ 10th ఇంటర్ చదివే వాళ్ళు గ్యారంటీగా చూడాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఈ సిరీస్లో చూపిస్తారు. ఆల్రెడీ మనం అంటే 10th ఇంటర్ అయిపోయి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ సంసారంలో ఉన్న వాళ్ళు కూడా చూస్తే అన్ని పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ చూడొచ్చు. ప్లస్ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా చూపేయండి. ప్రతి స్టూడెంట్ చూడాల్సిన సినిమా, ప్రతి పేరెంట్ చూడాల్సిన వెబ్ సిరీస్, అలాగే ప్రతి టీచర్. అంటే టీచర్లు అంటే మనకు ఇలాంటి చైతన్య, నారాయణ వాటిలో టీచర్లని ఎలా చూపించారంటే స్టార్టింగ్లో అంటే ఇంకా పిల్లని రాచి రంపాన పెట్టేలాగా చూపించారు. బట్ 4thలోనూ 3rd మన చైతన్యరావు వస్తాడు మంచి టీచర్గా, మంచి లెక్చరర్గా. సో అది కూడా చూపించారు. అతడు చెప్పే విధానము, పాఠాలు చెప్పే విధానం అవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే మంచిగా అన్నీ కవర్ చేశాడు, ఏది వదలలేదు. సినిమాలు, షికార్లు, ప్రేమలు, వ్యవహారాలు, కొట్లాటలు, గొడవలు, డబ్బులు అన్నీ ఏది వదలకుండా ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగేవన్నీ క్యాప్చర్ చేశారు ఈ వెబ్ సిరీస్లో. చాలా బాగా రాశారు, చాలా బాగా తీశారు, చాలా బాగా చూపించారు, చాలా బాగా మ్యూజిక్ చేశారు, చాలా బాగా మాటలు ఉన్నాయి. సందీప్ రాజ్ కూడా అదరగొట్టేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. క్లింటన్ డైరెక్టర్ పేరు కూడా ఏదో ఉంది. సో ఖచ్చితంగా చూడండి, ఈటీవీ విన్లో ఉంది. 4 గంటల 10 నిమిషాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇది చూశాక ఇక మీరు కూడా నాలాగే ఎప్పుడెప్పుడు సెకండ్ సీజన్ వస్తుందని వెయిట్ చేస్తారు. సో యాక్టర్లు అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. నా రేటింగ్ వచ్చి 4/5 ఈ వెబ్ సిరీస్కి. ఆల్ ఇండియా ర్యాంకర్స్ నంబర్ 1. ఓకే, బాయ్.